తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులు ఎవరైతే రైతు భరోసా డబ్బుల కోసం అంటే మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి రైతులందరికీ ఇదొక మంచి శుభవార్తనైతే అనుకోవచ్చు. మీరైతే ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఏదైతే 50 లక్షల నుంచి 70 లక్షల మంది రైతులు ఈ మూడో విడత రెండో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ ఏనుందో మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక ఈ మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులతో పాటుగా మనకి రెండో విడత ఒకటో విడత రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఇప్పటి వరకు జమ కాలేదో సో అటువంటి రైతులు ఏం చేయాలి, ఆ డబ్బులు జమ కానటువంటి రైతులు ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు అర్హత సాధించినటువంటి ఏదైతే మీకు రావాల్సినటువంటి రైతు భరోసా డబ్బులు ఎలా మీ ఖాతాలలో జమ అవుతాయో మీకైతే ఈ వీడియోని అయితే నేనైతే తెలియజేస్తాను. ఇక దీంతో పాటుగా ఈ మే నెల చివరి వరకు ఈ మూడో విడత ఏదైతే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేసిన వెంటనే మనకి వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే ప్రవేశపెట్టేందుకు నిధులను తయారైతే చేయబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైన అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతులు ఏదైతే ఈ వానాకాల రైతు భరోసా డబ్బుల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరెవరికి రేపు ఏ జిల్లాలలో ఉన్నటువంటి రైతులకు ఎన్ని ఎకరాల రైతులకు మన తెలంగాణలో రేపు వచ్చేసి ఈ మూడో విడత రెండో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో నిధులు అనేది జమ చేయబోతున్నారు అన్నది ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు కీలకమైన శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు చాలామంది రైతులు ఈ మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడంతో ఆర్బీఐకి అయితే ప్రతిపాదనను అయితే పంపించడం అయితే జరిగింది. మరో 4,000 నుంచి ఏదైతే 6,000 కోట్ల రూపాయల నిధులను సమకూర్చాలని. ఇక దీంతో పాటుగా వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను కూడా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్దుబాటు అనేది చేయబోతుంది అన్నట్లు ఇక్కడ వివరాలను అయితే పంపించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు ఇప్పుడు ఇంకా ఎవరైతే అర్హత సాధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపు 40 లక్షల నుంచి మొదలుకొని 70 నుంచి 80 లక్షల మంది రైతులు ఈ రైతు భరోసా డబ్బుల కోసం అర్హత సాధించినప్పటికీ నిధులు అనేది జమ కాలేదని అడగడం అయితే జరుగుతుంది. ఇక అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో ఈ మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్నటువంటి మరో 15 నుంచి 20 రోజులలో పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల రైతులకు మనకి ఏదైతే 1 ఎకరం నుంచి మొదలుకొని 10 ఎకరాలు ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అన్ని ఎకరాల రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడానికి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే నిధులు అయితే ఖాతాలలో జమ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.